బ్రహ్మోస్ ఇండియాస్ పవర్ఫుల్ మిసైల్ భారత రక్షణలో గేమ్ చేంజర్. గతేడాది పాకిస్తాన్తో యుద్ధంలో ప్రపంచం మొత్తాన్ని తన వైపు తిప్పుకున్న మాన్స్టర్ మిసైల్. ఇప్పుడు అదే బ్రహ్మోస్ పాకిస్తాన్కి ఆయుధాలు ఇచ్చి భారత్పై దాడి చేయించిన టర్కీని నిలువునా వణికిస్తోంది. తమ టెరిటరీలోకి ఎక్కడ భారత బ్రహ్మాస్త్రాలు ఎంట్రీ ఇస్తాయో అని టర్కీ మీడియా, రక్షణ నిపుణులు ఆందోళన చెందుతున్నారు. ఒక ముక్కలో చెప్పాలంటే ఆ దేశంలో ఎక్కడ చూసినా బ్రహ్మోస్ గురించే డిబేట్ జరుగుతోంది. అందుకు కారణం టర్కీ శత్రువులైన గ్రీస్, సైప్రస్తో బలపడుతోన్న భారత రక్షణ సంబంధాలే. ఇందుకు బ్రహ్మోస్ కేర్ ఆఫ్గా భారత్ ఆడుతున్న పవర్ గేమ్ ఏంటి? టర్కీ టార్గెట్గా గ్రీస్కు నిజంగా బ్రహ్మోస్ క్షిపణులు అందిస్తున్నారా? ఈ యాక్షన్ టర్కీని ఎందుకింతలా వణికిస్తోంది? వాచ్ ఇట్. శత్రుదేశాలకు చుక్కలు చూపెడుతున్న భారత బ్రహ్మాస్త్రాలు. సంధించకుండానే శత్రువులకు వణుకు పుట్టిస్తున్న బ్రహ్మోస్. టార్గెట్గా గ్రీస్కు భారత్ బ్రహ్మాస్త్రాలు అందివ్వబోతోందా? మిసైల్స్ వార్జంలో గేమ్ చేంజర్ వెపన్స్. శత్రుదేశంలో ఇవి సృష్టించే విధ్వంసాలే మన విక్టరీని డిసైడ్ చేస్తాయి. గత ఏడాది పాకిస్తాన్తో జరిగిన యుద్ధంలోనూ అదే జరిగింది. భారత్ సంధించిన బ్రహ్మాస్త్రాలు ఉగ్రదేశాన్ని నిలువున వణికించేసాయి. బ్రహ్మోస్ సృష్టించిన విధ్వంసాన్ని తట్టుకోలేకే షరీఫ్ సర్కార్ మీతో పోరాడలేం మహాప్రభు అని కాళ్లబేరానికి వచ్చింది. పాకిస్తాన్లో బ్రహ్మోస్ సృష్టించిన విధ్వంసాన్ని కళ్లారా చూసిన ప్రపంచ దేశాలు ఆ మాన్స్టర్ మిసైల్ తమకు కావాలని మోదీ సర్కార్తో సంప్రదింపులు జరుపుతున్నాయి. ఇక్కడే భారత ప్రభుత్వం బ్రహ్మోస్ను శత్రువుపై దౌత్యపరంగా సంధించాలని డిసైడ్ అయింది. వివరంగా చెప్పాలంటే యుద్ధం చేయకుండానే శత్రువులపై బ్రహ్మోస్ క్షిపణులను గురిపెడుతోంది. గత ఏడాది జరిగిన యుద్ధంలో పాకిస్తాన్కు మద్దతుగా చైనా, టర్కీ ఆయుధాలిచ్చాయి. చైనా తన PL-15 క్షిపణులను అందిస్తే టర్కీ వందల కొద్ది డ్రోన్లను అందించడమే కాక వాటిని ఆపరేట్ చేసేందుకు సైనికులను సైతం సీన్లోకి దించింది. కానీ భారత బ్రహ్మాస్త్రం బ్రహ్మోస్ ముందు అవేవీ నిలబడలేకపోయాయి. ఇక్కడే బ్రహ్మోస్ గురి చైనా, టర్కీ వైపు టోన్ అయింది. గురి పెట్టింది మాత్రం భారత్ కాదు. వివరంగా చెప్పాలంటే చైనా, టర్కీ. శత్రువులకు మోడీ సర్కార్ బ్రహ్మోస్ మిసైళ్లను అందిస్తోందన్నమాట. తద్వారా భారత బ్రహ్మాస్త్రం మనం గురిపెట్టకుండానే మన శత్రువుల్ని టార్గెట్ చేస్తోంది. భారత్ గ్రీస్తో రక్షణ సహకారాన్ని పెంచుతూ బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్రూయిజ్ మిసైల్స్, లాంగ్ రేంజ్ ల్యాండ్ అటాక్ క్రూయిజ్ మిసైల్స్ సరఫరా చేసే అవకాశాన్ని పరిశీలిస్తోంది. ఈ మిసైల్స్ 300 నుంచి 1000 కిలోమీటర్ల రేంజ్, మాక్ 2.8 నుంచి 3.0 వేగంతో టర్కీ నావికాదళాన్ని వణికేస్తాయని గ్రీక్ మిలిటరీ నిపుణులు భావిస్తున్నారు. గ్రీస్, టర్కీ మధ్య దీర్ఘకాల సంఘర్షణ నేపథ్యంలో ఈ ఒప్పందం టర్కీలో ఆందోళనల్ని రేకెత్తిస్తోంది. ఏడాది క్రితమే మొదలైన ఈ ఆందోళనలు ఇప్పుడు పీక్ స్టేజికి చేరిపోయాయి. టర్కీకి చెందిన రక్షణ ప్రచురణ సంస్థ టర్డెఫ్ నివేదిక ప్రకారం బ్రహ్మోస్ క్షిపణులపై గ్రీస్ ఆసక్తి చూపుతోందన్న వార్తలు టర్కీ వ్యూహకర్తల మధ్య తీవ్ర చర్చకు దారితీసే. ఏజియన్ సముద్రం, తూర్పు మెడిటరేనియన్ ప్రాంతాల్లో సముద్ర సరిహద్దులు, ఇంధన వనరుల అన్వేషణ, సైనిక మోహరింపుల అంశాల్లో టర్కీ, గ్రీస్ మధ్య ఉద్రిక్తతలు నెలకొంటున్నాయి. ఈ నేపథ్యంలో గ్రీస్ తన రక్షణ సామర్థ్యాన్ని పెంచుకునేందుకు భారత్ తయారు చేసిన దీర్ఘశ్రేణి క్షిపణి వ్యవస్థల్ని పరిశీలిస్తోందన్న వార్తలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. నివేదికల ప్రకారం ప్రత్యక్ష కొనుగోలుకు సంబంధించిన దౌత్య, చట్టపరమైన సమస్యలు తప్పించుకోవడానికి గ్రీస్, సైప్రస్ ద్వారా భారత క్షిపణులు పొందే అవకాశాన్ని కూడా పరిశీలిస్తోందని ప్రచారం జరుగుతోంది. టర్కీ శత్రుదేశమైన సైప్రస్ భారత్ నుండి బ్రహ్మోస్ క్షిపణులు, స్వదేశీ ఆత్మాహుతి డ్రోన్లను తమ రక్షణ వ్యవస్థలో చేర్చుకోవాలని భావిస్తోంది. గతంలో జరిగిన సైనిక ఆపరేషన్లలో బ్రహ్మోస్ సత్తా చూసిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ బ్రహ్మోస్ క్షిపణులు కొనుగోలు చేయాలని చూస్తోంది. ఇటీవలే సైప్రస్ అధ్యక్షుడు భారత పర్యటనకు వచ్చాడు. ఈ పరిణామాలే టర్కీని వణికిస్తున్నాయి. నేటో దేశాలైన టర్కీ, గ్రీస్ మధ్య చాలా కాలంగా ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. చమురు, ఖనిజాలు అధికంగా ఉండే ఏజియన్లో ఆకాశ, సముద్ర హక్కుల కోసం రెండు దేశాలు గొడవ పడుతూనే ఉన్నాయి. ఎడారిగా ఉన్న ఏజియన్ ద్వీపం కోసం గ్రీస్, టర్కీలు 1996లో యుద్ధానికి సిద్ధపడ్డాయి. వివాదాస్పద దీవుల గగనతలంలో రోజువారీ ఎయిర్ ఫోర్స్ పెట్రోలింగ్, ఇంటర్సెప్షన్ మిషన్లు ఉద్రిక్తతల్ని పెంచుతున్నాయి. ఈ వివాదాన్ని అంతర్జాతీయ కోర్టులో పరిష్కరించుకుందామని గ్రీస్ కోరుతున్నా అందుకు టర్కీ నో చెబుతోంది. టర్కీ,
గ్రీస్ మధ్య ఉక్రెయిన్ రష్యా యుద్ధం మొదలైన ఏడాది వివాదాలు పీక్స్కు చేరి ఎయిర్ స్పేస్ ఉల్లంఘనలకు పాల్పడ్డారంటూ దుమ్మెత్తిపోసుకున్నాయి. ఒకరినొకరు వెలివేసుకున్నారు. నాటో ఎయిర్ డీల్ నుంచి టర్కీని నిషేధిస్తూ గ్రీస్ సంచలన నిర్ణయం తీసుకుంది. 2022 మే 9న ఏథెన్స్ లో జరిగిన నాటో ఎయిర్ డీల్ కార్యక్రమంలోనూ టర్కీ పాల్గొనకుండా గ్రీస్ అడ్డుకుంది. ఇంతటితో కథ ముగియలేదు. టర్కీ ఇక ఏమాత్రం తమ మిత్రదేశం కాదని గ్రీస్ సంచలన ప్రకటన చేసింది. అప్పటి నుంచే ఈ రెండు దేశాల మధ్య ఎప్పుడైనా యుద్ధం అనేలా ఉన్నాయి పరిస్థితులు. ఇలాంటి సమయంలో బ్రహ్మోస్ను కనుక గ్రీస్కి ఇస్తే టర్కీ కథ ముగియడం ఖాయం. అంకారా భయం కూడా అదే. నిజానికి గ్రీస్ ఒక్కటే కాదు, సైప్రస్ కు కూడా టర్కీతో విభేదాలున్నాయి. 1974లో సైప్రస్ పై దాడి చేసిన టర్కీ ఆ దేశంలో 3వ వంతు భూభాగాన్ని ఆక్రమించుకుంది. అప్పటి నుంచి టర్కీ సైప్రస్ మధ్య అగ్గిరాజుకుంది. అలాంటి సైప్రస్ పర్యటనకు గత ఏడాది ప్రధాని మోదీ వెళ్లారు. అది కూడా ఆపరేషన్ ముగిసిన తర్వాత తొలి విదేశీ పర్యటనగా సైప్రస్ కు వెళ్లారు. ఆ పర్యటన లక్ష్యం నా శత్రువుతో నువ్వు చెలిమి చేస్తే నీ శత్రువుతో నేను స్నేహం చేస్తానని ఎర్డోగన్ కు స్ట్రాంగ్ మెసేజ్ ఇవ్వడమే. అంతేకాదు టర్కీ కనుక తన జోలికొస్తే భారత్ తనకు అండగా ఉంటుందనే భరోసా సైప్రస్ కు ఇచ్చారు. ఆపరేషన్ సింధూర్ జరిగి ఏడాది పూర్తయింది. తాజాగా మళ్లీ అదే మెసేజ్ రిపీట్ చేశారు. మే నెల 21న సైప్రస్ అధ్యక్షుడిని భారత్ కు ఆహ్వానించారు. మే 22వ తేదీన భారత్ సైప్రస్ అధినేతల మధ్య కీలక ద్వైపాక్షిక చర్చలు జరిగాయి. ఇద్దరు నేతలు రక్షణ భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లాలని నిర్ణయించారు. ఈ భేటీలోనే బ్రహ్మోస్ క్షిపణి ఒప్పందం పైన కీలక చర్చ జరిగి ఉండొచ్చని రక్షణ నిపుణులు చెబుతున్నారు. టర్కీ భయానికి ఇది ఒక కారణం. ఎందుకంటే సైప్రస్ గ్రీసుల్లో ఏ దేశానికి బ్రహ్మోస్ దొరికినా లక్ష్యం తానే అవుతానని అంకారాకు తెలుసు కాబట్టి. భారత్ రష్యా సంయుక్తంగా అభివృద్ధి చేసిన బ్రహ్మోస్ క్షిపణి ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణుల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. భూమి, సముద్రం, గగనతల నుంచి ప్రయోగించే సామర్థ్యం దీనికి ఉంది. అత్యంత వేగం, ఖచ్చితత్వం, దీర్ఘశ్రేణి దాడి సామర్థ్యాల కారణంగా బ్రహ్మోస్ కు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ పెరుగుతోంది. భారత్ కూడా రక్షణ ఎగుమతులపై దృష్టి పెంచడంతో ఈ క్షిపణి కీలక ఎగుమతి ఆయుధంగా మారింది. టర్కీ రక్షణ విశ్లేషకుడు అర్దాన్ జంటూర్కు వివరాల ప్రకారం భారత్ గ్రీస్ వ్యూహాత్మక భాగస్వామ్యం మరింత బలపడితే తూర్పు మెడిటరేనియన్ ప్రాంతంలో సైనిక సమీకరణాలు చాలా వేగంగా మారే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా భారత క్షిపణుల్ని తూర్పు మెడిటరేనియన్ ప్రాంతంలో మోహరిస్తే టర్కీ కీలక వ్యూహాత్మక మౌలిక సదుపాయాలకు ముప్పు ఏర్పడే అవకాశం ఉందని అంకారా వర్గాలు టెన్షన్ పడుతున్నాయి. ఒక్కటి మాత్రం స్పష్టం, భూకంపం వంటి కష్టకాలంలో ఆపరేషన్ దోస్తు పేరుతో మన దేశం కొండంత అండగా నిలిస్తే టర్కీ మాత్రం కశ్మీర్ వివాదంలో పాకిస్తాన్ కు మద్దతునివ్వడం ఆపడం లేదు. పైగా మనపై దాడి చేయడానికి ఆయుధాలు ఇస్తోంది. కాబట్టి టర్కీని దాని శత్రువులతోనే దెబ్బ కొట్టాల్సిన అవసరం ఉంది. అందుకు బ్రహ్మోస్ను మించిన బ్రహ్మాస్త్రం ఇంకేముంటుంది?